ఆర్సీబీ మొనగాళ్లు ఎంఐ మొనగాళ్లకు కత్తులు దింపారు. ఎంఐ సొంతగడ్డపైనే ఆర్సీబీ వీరులు విధ్వంసం చేశారు. నువ్వా నేనా అనే భీకర సమరంలో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించారు ఆర్సీబీ. ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది ఎంఐ హోమ్ గ్రౌండ్ వాంకడే స్టేడియం అంతా. ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మహాయుద్ధాన్ని చూడ్డానికి తారలు సైతం తరలివచ్చారు. కోట్లాది మంది కళ్ళు రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని ఈ మహాపోరులో చూడ్డానికి ఎదురు చూస్తున్నాయి. ఆర్సీబీ మొదటిగా బ్యాటింగ్ చేసి 240 పరుగుల భారీ స్కోర్ని చేసింది. ఎంఐకి 241 పరుగుల టార్గెట్ని ఇస్తే 222 పరుగులకే కుప్పకూలిపోయింది. ముంబై కంచుకోటని బద్దలు కొట్టారు ఆర్సీబీ. 18 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఫిల్సాల్ట్ మొదటి బంతి నుండే ఆకాశమైన అద్దంటూ ముంబై ఇండియన్స్ పై మెరుపుదాడి చేసి 78 పరుగులు చేశాడు. కింగ్ విరాట్ కోహ్లీ 50 పరుగులు చేశాడు. రజాత్ పటిదార్ వేగాన్ని ఎవరూ ఆపలేకపోయారు. 6లతో 4లతో ప్రత్యర్థి టీంని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు 53 పరుగులతో. టీమ్ డేవిడ్ 34 పరుగులతో చుక్కలు చూపించాడు. రోహిత్ శర్మ ఈ రోజు వాంకడే స్టేడియంలో చితక్కొడతాడనుకుంటే చేతి గాయం కారణంగా 19 పరుగులకే రిటైర్డ్ అయ్యాడు. ఇక్కడి నుండే ఎంఐ ఓటమి మొదలైంది. ఏ ఒక్కరు కూడా చివరి వరకు నిలబడలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులకే పరిమితమయ్యాడు. రికల్టన్ మొదటి బంతి నుండి రెచ్చిపోయినా ఆర్సీబీని ఢీకొట్టలేక 37 పరుగులకే బోల్తా పడ్డాడు. తిలక్ వర్మ ఒక్క పరుక్కే పెవిలియన్ చేరాడు. జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటి వరకు ఒక్క వికెట్ ని కూడా తీయలేదు. వరుసగా ఎంఐకి ఇది 3వ ఓటమి. రుథర్ఫర్డ్ ఒకడే ఎంఐ నుండి ఒంటరి పోరాటం చేశాడు 71 పరుగులతో. 9 సిక్స్లతో వాంకడి బౌండరీలపై దండయాత్ర చేశాడు. కానీ ఎంఐని గెలిపించలేకపోయాడు. అసలు ఆర్సీబీ ఎంఐని ఎలాంటి ప్లానింగ్ తో ఓడించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వాంకడే స్టేడియం ఎంఐ హోమ్ గ్రౌండ్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఆర్సీబీ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా విరాట్ కోహ్లీ, ఫిల్సాల్ట్ వచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనంతో స్టేడియం అంతా నిండిపోయింది. అన్ని మ్యాచ్లు ఒకెత్తు, ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఒకెత్తు. ఎంఐ నుండి పవర్ ప్లే మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి ట్రెంట్ బోల్ట్ వచ్చాడు. 6తో తన బౌండరీల వేటని మొదలుపెట్టాడు కింగ్ విరాట్ కోహ్లీ. ఫిల్సాల్ట్ కూడా 4తో తన బౌండరీల ఖాతాని ఓపెన్ చేశాడు. మొదటి ఓవర్లో 13 పరుగులు చేశారు ఆర్సీబీ. రెండో ఓవర్ బౌలింగ్ చేయడానికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చాడు. రెండు టీములు కూడా గత మ్యాచ్లు ఓడిపోయి ఎంతో కసిగా కనిపిస్తున్నారు ఇద్దరు. కోట్లాది మంది కళ్ళు రోకోనే చూస్తున్నాయి. ఒకడు గర్జన, ఒకడు ఉప్పెన. స్నేహమై శత్రువుగా మారే సమరం ఇది. 4th ఓవర్లో బౌలింగ్ చేయడానికి బుమ్రా వచ్చాడు. క్రీజ్ లో ఉన్నాడు కింగ్ విరాట్ కోహ్లీ. 4తో బుమ్రాకి వెల్కమ్ చెప్పాడు విరాట్. స్టేడియం అంతా బుమ్రా నామస్మరణం చేస్తున్నారు విరాట్ ని ఢీకొట్టాలని. 4లతో 6లతో బౌండరీలపై విరుచుకు పడుతున్నారు ఫిల్సాల్ట్, విరాట్ కోహ్లీ. 5వ ఓవర్లో శాంట్నర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. వరుసగా 3 సిక్స్లు, ఒక 4 కొట్టి ఫిల్సాల్ట్ చెలరేగిపోతున్నాడు. ఈ ఒక్క ఓవర్లోనే 24 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి బుమ్రాని పంపించారు. ఆర్సీబీ విధ్వంసాన్ని ఆపడానికి బుమ్రా మిసైళ్లు మాత్రమే కావాలి. మరి పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆర్సీబీ 71 పరుగులను చేసింది, ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా. పవర్ ప్లేలో ఫిల్సాల్ట్ 22 బంతుల్లో 47 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 14 బంతుల్లో 22 పరుగులు చేశారు పవర్ ప్లేలో. పవర్ ప్లేలో ఎంఐని డామినేట్ చేసి అటాకింగ్ గేమ్ ఆడుతున్నారు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ. 7.1 ఓవర్స్ దగ్గర ఫిల్సాల్ట్ ఐపీఎల్ 2026 సీజన్లో తన మొదటి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 25 బంతుల్లో 53 పరుగులతో మార్కండే బౌలింగ్ లో వరుసగా హ్యాట్రిక్ 4లతో ఒక 6తో దంచి కొడుతున్నాడు ఫిల్సాల్ట్. 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 95 పరుగులు చేశారు ఆర్సీబీ. ఇప్పటి వరకు ఎంఐ హోమ్ గ్రౌండ్ వాంకడేలో ఆర్సీబీ వర్సెస్ ఎంఐ జరిగిన మ్యాచ్ల్లో 8 సార్లు ఎంఐ గెలిచింది, 4 సార్లు ఆర్సీబీ గెలిచింది. ఏ బౌలర్లు వచ్చినా ఆర్సీబీ వీరులని ఆపలేకపోతున్నారు. బుమ్రా ఈ ఐపీఎల్ సీజన్ లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. వికెట్లను తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు బుమ్రా. మ్యాచ్ చూడడానికి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా వచ్చాడు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 115 పరుగులు చేసింది ఆర్సీబీ. 10.5 ఓవర్స్ దగ్గర ఎంఐకి తన మొదటి బ్రేక్ త్రూ దొరికింది. ది డేంజరస్ బ్యాటర్ ఫిల్సాల్ట్ 36 బంతుల్లో 78 పరుగులు చేసి ఠాకూర్ బౌలింగ్ లో హార్దిక్ పడిన క్యాచ్ తో వెనుదిరిగాడు. 6 సిక్స్లతో 6 4లతో ఉన్నంతసేపు ఎంఐ బౌలర్లకి చుక్కలు చూపించాడు. దీంతో ఎంఐ ఊపిరి పీల్చుకుంది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ రజాత్ పటిదార్ రాగానే బ్యాక్ టు బ్యాక్ 6లతో 4లతో విధ్వంసాన్ని ప్రారంభించాడు. ఎంఐ బౌలర్లకి వణుకు పుట్టిస్తున్నాడు పటిదార్. 14.2 ఓవర్ల దగ్గర కింగ్ విరాట్ కోహ్లీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసిన తర్వాత వెంటనే అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు విరాట్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు టీమ్ డేవిడ్. 15.3 ఓవర్స్ దగ్గర కెప్టెన్ రజాత్ పటిదార్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే శాంట్నర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కెప్టెన్ పటిదార్ 20 బంతుల్లో 53 పరుగులు చేశాడు. మొదటి బంతు నుండే విధ్వంసం చేసి వెనుదిరిగాడు రజాత్ పటిదార్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన జితేష్ 10 పరుగులు చేసి ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన షెఫర్డ్ 2 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. టీమ్ డేవిడ్ 34 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్సీబీ 240 పరుగులు చేసి 4 వికెట్లను నష్టపోయారు. 241 పరుగుల టార్గెట్ ని ఎంఐకి ఇచ్చారు ఆర్సీబీ. ఎంఐ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా రోహిత్ శర్మ, రికల్టన్ వచ్చారు. ఆర్సీబీ నుండి పవర్ ప్లే మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి హజల్వుడ్ స్థానంలో జాకబ్ డఫీ వచ్చాడు. 6తో రికల్టన్ తన బౌండరీల ఖాతాని ఓపెన్ చేశాడు. మొత్తానికి పైసా వసూలు మ్యాచ్ జరుగుతుంది. రికల్టన్, రోహిత్ శర్మ బౌండరీలపై దాడి చేయడం ప్రారంభించారు. 5.2 ఓవర్స్ దగ్గర రోహిత్ శర్మ రిటైర్డ్ హట్ అయ్యాడు. చిన్న గాయం కారణంగా వెళ్లిపోయాడు రోహిత్ శర్మ.
తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు సూర్యకుమార్ యాదవ్. రాగానే 4తో వేటని మొదలుపెట్టాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎంఐ 62 పరుగులు చేసింది, ఒక్క వికెట్ని కూడా నష్టపోకుండా. ఆర్సీబీ పవర్ ప్లేలో 71 పరుగులు చేసింది, ఒక్క వికెట్ని నష్టపోకుండా. నువ్వా నేనా అని పోటీపడి ఆడుతున్నారు ఆర్సీబీ, ఎంఐ. 7.1 ఓవర్స్ దగ్గర ఆర్సీబీకి తన మొదటి బ్రేక్ త్రూ దొరికింది. రికల్టన్ 22 బంతుల్లో 37 పరుగులు చేసి సుయాన్ శర్మ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన తిలక్ వర్మ ఒక్క పరుక్కే సుయాన్ శర్మ బౌలింగ్లో డఫీ పట్టిన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. ఈ మధ్య స్ట్రగుల్ అవుతూనే అవుట్ అవుతున్నాడు తిలక్ వర్మ. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. రాగానే విరుచుకుపడ్డం మొదలుపెట్టాడు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై ఇండియన్స్ 99 పరుగులు చేసి 2 వికెట్లను కోల్పోయింది. ఆర్సీబీ ఎంఐకి అసలు పరుగులని ఈజీగా ఇవ్వడం లేదు. 12.1 ఓవర్స్ దగ్గర సూర్యకుమార్ యాదవ్ మరోసారి కృణాల్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 22 బంతులు 33 పరుగులు చేసి పెవిలియన్కి చేరాడు సూర్యకుమార్ యాదవ్. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు రుదర్ఫర్డ్. అద్భుతమైన బౌలింగ్తో ఎంఐని కట్టడి చేస్తున్నారు ఆర్సీబీ. 14.4 ఓవర్ దగ్గర ఎంఐ హార్దిక్ పాండ్యా వికెట్ ని కోల్పోయింది. 22 బంతుల్లో 40 పరుగులు చేసి జాకబ్ డఫీ బౌలింగ్లో షెఫర్డ్ పట్టిన క్యాచ్తో వెనుదిరిగాడు. దీంతో ఎంఐ డీప్ ట్రబుల్లో పడింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు నమందిర్. ఎంఐని డామినేట్ చేస్తూ ఆర్సీబీనే టాప్లో ఉంది. 15.2 ఓవర్స్ దగ్గర నమందిర్ ఒక్క పరుక్కే అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్కి వచ్చాడు శాట్నర్. రుదర్ఫర్డ్ ఒక్కడే వరుసగా 6లతో చివరి వరకు పోరాటం చేశాడు రూత్లెస్ గా. చివరి ఓవర్లోనే 26 పరుగులు చేశాడు, కానీ ఎంఐని గెలిపించలేకపోయాడు. 31 బంతుల్లో 71 పరుగులు చేశాడు నాట్అవుట్గా. మొత్తానికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై ఇండియన్స్ 222 పరుగులు చేసి 5 వికెట్లను నష్టపోయింది. 18 పరుగుల తేడాతో ఓడిపోయింది ముంబై ఇండియన్స్. దీంతో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో వరుసగా ఎంఐ మూడోసారి ఓడిపోయింది. నువ్వా నేనా అనే సమరంలో ఆర్సీబీనే పైచేయి సాధించింది. 5 ట్రోఫీలు కొట్టిన ముంబై ఇండియన్స్ ఇలా వరుస ఓటములతో వెనకపడిపోయింది.